ఆనెస్ట్ గా చెప్పాలంటే ప్రభాస్ అన్నని మాస్ రగ్గల్ లుక్ లో చూసి పెచ్చ బోర్ కొట్టింది భయ్యా. కాకపోతే ఈ టీజర్ లో వింటేజ్ ప్రభాస్ అన్నని చూసాక మాత్రం నా ఫీలింగ్ ఏంటో తెలుసా? 1000 కోట్లు కొట్టడం ఖాయం అని ఎంత మంది అనుకుంటున్నారో ఒకసారి లైక్ చేయండి డార్లింగ్స్. కోచ్ గా ప్రభాస్ అన్న బాడీ అండ్ లుక్స్ పరంగా వస్తే ఒక కాలేజ్ కుర్రాళ్ళ కనిపిస్తున్నాడు అనమాట. మన వింటేజ్ ప్రభాస్ డార్లింగ్ బుజ్జిగాడు మన డార్లింగ్ ఫ్యాన్స్ మీ ప్రేమ కొంచెం చూపించండి, ఫాలో బటన్ కొద్దిగా నొక్కండి. ఆ టైంలో లుక్స్ ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారనమాట. స్ట్రక్చర్ కూడా బాడీ చాలా లీన్ అయిపోయారు, ఫ్రెష్ గా కనిపిస్తున్నారు అనమాట. ఇవన్నీ పక్కన పెడితే రాజాసాబ్కి నేను ఎందుకు తెలుసు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాను. కెరియర్ ఒక పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఎక్స్పెరిమెంట్లు రిస్క్లు తీసుకోవడానికి భయపడతారు. అలాంటిది ఒక పాన్ ఇండియా స్టేజ్ లో ఉన్నప్పుడు హారర్ మూవీతో 1000 కోట్లు కొట్టడం ఎప్పుడైనా చూసారా? బండి కొంచెం మెల్లగా. ఒక తెలుగుడిగా మనందరం కాలర్ ఎగరేసుకుంటున్నాం అంటే దానికి కారణం ప్రభాస్ గారు ఆ రోజు తీసుకున్న రిస్క్. నేను ఫిట్నెస్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 7 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి మీరు నన్ను చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అంటే ఏదో ఒక కొత్తగా చెయ్యాలి అని చెప్పి నేను ఎప్పుడు ఇన్స్పైర్ అవుతాను. అందుకే ఈ డైట్ బుక్ కూడా ఆ భాగంలోనే నేను రాశాను. నాకు తెలిసినంత వరకు భయ్యా ఇండస్ట్రీలో ఏ టాప్ హీరో కూడా ఇప్పటిదాకా హారర్ మూవీ తీయలేదు. దానికి కారణం ఏంటంటే రిస్క్ అనమాట. కెరియర్ షెడ్కి వెళ్ళిపోద్దని. కానీ ప్రభాస్ గారికి నేను ఎందుకు తెలుసు ఎంత పెద్ద అభిమాని? ఆయన ఏదో టాప్ హీరో అని కాదు, ఆయన వ్యక్తిత్వానికి మేమందరికీ అభిమానులు అయ్యాం. సో నా దేవుణ్ణి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ ఇయర్ కూడా మనం ఒక కొత్తగా ఒకటి చేయబోతున్నాం ఫిట్నెస్ లో. అదేంటో ముందు వీడియోస్ లో మీకే తెలుస్తాయి. దానికన్నా ముందు మన రెబెల్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అమ్మా.